రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, మీ పుట్టిన తేదీ బట్టి ఏ వయసులో మీకు కలిసి వస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా మీరు 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారైతే ఏ నెలలోనైనా ఈ తేదీల్లో పుట్టిన వారికి 28వ సంవత్సరంలో టర్నింగ్ పాయింట్, బ్రేక్ అనేది వస్తుందట లైఫ్లో. కాబట్టి 28వ సంవత్సరం మీకు చాలా కీలకం. ఆ సంవత్సరంలో ఏర్పడే ఇన్సిడెంట్స్ బట్టి జీవితంలో టర్నింగ్ని పొంది అప్పటి వరకు ఒకలాంటి లైఫ్, తర్వాత కొంత లైమ్ లైట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 నెంబర్ వాళ్ళకి 28 ఇయర్ ఏజ్, అలాగే 37 ఏజ్లో చక్కటి టర్నింగ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే 2, 11, 20, 29 తేదీల్లో పుడతారో వాళ్ళకి జీవితంలో టర్నింగ్ అన్నది సాధారణంగా 38 ఇయర్స్కి టర్నింగ్ ఉంటుంది, 20 ఇయర్స్కి టర్నింగ్ ఉంటుంది. మొదట 20 సంవత్సరాలకి టర్నింగ్ ఉంటుంది, తర్వాత రెండవ టర్నింగ్ 38 ఇయర్స్లో వస్తుంది. ఈ 2 టర్నింగ్స్లో వాళ్ళ జీవితం మార్పులు చెందుతుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఈ రకంగా మార్పులు చెందుతుంది, ఎక్కువగా పాజిటివ్గా మారడానికి అవకాశం ఉంది. తర్వాత నెంబర్ 3, 12, 21, 30 ఈ డేట్స్లో పుట్టిన వాళ్ళకి 21st ఇయర్లో చక్కటి టర్నింగ్ వస్తుంది. తర్వాత 48 ఇయర్లో టర్నింగ్ వస్తుంది. 21st ఇయర్లో ఒక టర్నింగ్ వస్తే 48 ఇయర్లో నెక్స్ట్ టర్నింగ్ వస్తుంది 3 నెంబర్ వాళ్ళకి. మీ ఏజ్ ఆ ఇయర్ నడుస్తున్నప్పుడు రన్నింగ్ ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే 4 నెంబర్ 4, 13, 22, 31st ఏజ్లో పుట్టిన వాళ్ళకి, అంటే నెంబర్ 4లో పుట్టిన వాళ్ళకి డెఫినెట్గా ఫస్ట్ టర్నింగ్ 22nd ఇయర్లో వస్తుంది. చాలా వరకు నెక్స్ట్ టర్నింగ్ అన్నది 40th ఇయర్లో వస్తుంది అనమాట. ఫస్ట్ టర్నింగ్ 22nd ఇయర్లో వస్తుంది, నెక్స్ట్ టర్నింగ్ 40th ఇయర్లో వస్తుంది. 40కి వచ్చేసరికి జీవితంలో అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది. మరి నెక్స్ట్ నెంబర్ 5, 14, 23 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ టర్నింగ్ 23rd ఇయర్లో వస్తుంది, నెక్స్ట్ టర్నింగ్ తొందరగానే వస్తుంది, 32nd ఇయర్లో వస్తుంది. 32nd ఇయర్, 23rd ఇయర్ రన్నింగ్ అప్పుడు చూసుకోండి, చక్కగా లైఫ్లో మంచి టర్నింగ్స్ వస్తాయి. మరి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ నెంబర్ 6, 15, 24 డేట్స్లో పుట్టిన వాళ్ళకి మీరు అందరూ అనుకోవచ్చు 24 ఇయర్లో టర్నింగ్ ఏమో అని. కాదు, చాలా వరకు 6 డేట్లో పుట్టిన వాళ్ళకి 33 ఇయర్లో టర్నింగ్ వస్తుంది, 33వ సంవత్సరంలో టర్నింగ్ వస్తుంది. 24 ఇయర్లో కొంతవరకు వస్తుంది, కానీ బిగ్ టర్నింగ్ అంతా కూడా 33 ఇయర్లోనే వస్తుంది. అలాగే 42nd ఇయర్లో వస్తుందట మంచి టర్నింగ్. అలాగే 60 ఇయర్స్, అంటే మీరు అనుకోవచ్చు 60 ఇయర్స్ ఇంకేముంటుందండి టర్నింగ్ అంటున్నారు అనుకోవచ్చు. అప్పుడు ఓల్డ్ ఏజ్లో మీ వాళ్ళందరూ, దూరమైన వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చేస్తారంట. 6 నెంబర్లో పుట్టిన వాళ్ళు 60th ఇయర్లో కూడా టర్నింగ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ 7 నెంబర్, వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్ 7, 16, 25 డేట్స్లో పుట్టిన వాళ్ళకి చాలా వరకు ఫస్ట్ టర్నింగ్ అనేది 34th ఇయర్లో ఉంటుంది. అందరూ నిరాశపడిపోతారు. 34th అంటే అయిపోయి ఇంకా చాలా సంవత్సరాలు మేము వెయిట్ చేయాలేమో అని టెన్షన్ పడతాం. కానీ 34 ఇయర్ వచ్చేసరికి, అంటే ఫస్ట్లో అంతా కూడా కొంచెం ఫెయిల్యూర్స్, నిరాశగా పడి ఉండే అవకాశం ఉంటుంది. కానీ బిఫోర్ టర్నింగ్స్లో 29, 25 కూడా కొంత బెటర్ ఉంటుంది. దాన్ని ప్రాపర్గా మీరు యూజ్ చేసుకున్నట్టయితే మంచి టర్నింగ్స్ వస్తాయి. 34 ఖచ్చితంగా టర్నింగ్. ఈ టర్నింగ్ మీరు యూటిలైజ్ చేసుకున్నట్టయితే లైఫ్లో ఏది సాధించలేనని బాధపడుతున్నారు వాటిలో చక్కటి విజయాన్ని మీరు పొందవచ్చు. తర్వాత ఇంట్రెస్టింగ్ నెంబర్ 8, 17, 26లో పుట్టిన వాళ్ళకి టర్నింగ్ ఇయర్స్ మనం తీసుకున్నట్టయితే సాధారణంగా 26th ఇయర్లో టర్నింగ్ వస్తుంది. అలాగే చాలా వరకు 26th ఇయర్ ఎప్పుడు వచ్చినట్టయితే 35 మేజర్ టర్నింగ్ వస్తుంది అనమాట. 35th ఇయర్లో వీళ్ళకి మేజర్ టర్నింగ్. 35 వరకు కూడా 8, 17, 26 డేట్స్లో పుట్టిన వాళ్ళ లైఫ్ స్లోగానే వెళ్తుంది. అంటే ఇంకా అన్ని పెండింగ్ పడిపోతుంటాయి, స్టార్టింగ్ ట్రబుల్ ఏది అవ్వకుండా పెండింగ్ పడుతుంటాయి. 35 ఇయర్కి వచ్చేసరికి అన్ని వర్క్స్, అప్పటి నుంచి లైఫ్ టోటల్ చేంజ్ అయిపోతుంది. 35, 41 నుంచి చేంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి 8 నెంబర్ వాళ్ళకి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ నెంబర్ 9, 18, 27 డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ టర్నింగ్ ఖచ్చితంగా 18th ఇయర్లో వస్తుంది, అంటే టీనేజ్లోనే వస్తుంది అనమాట. వాళ్ళకి 18 నుంచి ఫస్ట్ టర్నింగ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ టర్నింగ్ విల్ గో టు 36th ఇయర్. 36th ఇయర్ నుంచి లైఫ్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ టర్నింగ్స్ని మీరు 9 వాళ్ళు గుర్తుపెట్టుకోండి. కొంచెం స్పీడ్గా, ఉద్రేకంగా ముందుకు వెళ్ళాలనుకుంటారు, అయినా కూడా టీనేజ్లో కూడా మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కాబట్టి వీటిని అందరూ మీరు యూటిలైజ్ చేసుకోండి. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్. ఈ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.